చుట్టుముట్టు. ఎవరు నువ్వు? నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా? మొఖం పగిలిపోద్ది. ఉండొస్తా, అత్తకించుకో. ఎరా, ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటి ముందే పోస్టర్ తీస్తావా? కోటే. అవును, అసలు నీ పేరేంట్రా? నిన్నే అడిగే చెప్పు. అక్కిరాజ్. పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్. ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికించడం మన డ్యూటీ. అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా? ఇక్కడ అతికిస్తున్నావు? ఈ పోస్టర్ ఇక్కడే అతికించాలి. తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఊరంతా అతికించేస్తా. అబ్బా, మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో. మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి, అంటే మనకే అలా డౌట్. ఫుల్గా చదువుకో. పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు, మారుతి టాకీస్ దగ్గర, నేల టికెట్ల క్యూ పక్కన. అది మన అడ్రస్. ఏంటిది? తమర మ్యాటరే. ఈ మ్యాటర్ నీకెక్కడిది? సదా ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా. మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా. ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని. అదే, నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం, భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకో. పిల్లల సంగతి నేను చూసుకుంటాను. సార్, అదేనయ్యా, పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారంటీ కార్డులు, సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతివాడు డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న వ్యక్తి అనుమానం కూడా అక్కర్లేదు, నువ్వు ఆ పనిలోనే ఉండు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే సార్, వస్తాను. అదన్నమాట మ్యాటర్. మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ, మెయింటింగ్స్ ఎక్కువ. అని చేత నేను అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో, మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే నీకు తెలిసిన సెంటర్ సరదాగా నాకు పేరు చెప్పు. చింతామణి టిఫిన్ సెంటర్, బస్ స్టాండ్, సినిమా సెంటర్, మన పంచాయతీ. చాలు, అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్. మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు 50. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్ లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసోళ్ళు. ఏంటన్నా మన అయితే పైవు, లేకపోతే పులి మిల్స్. గాడిది గుడ్డమ్మా, ఇద్దరం కలిసి చెప్పా. థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగించేస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ స్నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఏరబాగుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు. అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు 1 నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా, మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ಆಲೋಚಿಸಲಿ. ಐ ಆಮ್ ಬಸವಪ್ಪಗೌಡ, ಮೇಯರ್ ಆಫ್ ಬೆಂಗಳೂರು. ಕೆಟ್ಟು ಹೋಗ ಬಿಲ್ಡಿಂಗ್ ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ಹೇಳ ಬಂದಿದ್ನೆ. అంతే బందేవులేవయ్యా, ఏడాది కింద గొడవ, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నచ్చే పంపించేసాయి. ఈ పైపులేంటండి బాబు? మీరు వెళ్ళండి. ఎలా కొంటావా? మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే చప్పుడు గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారు కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర? మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇవ్వు 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 ఇవ్వు. రే, ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే తినండి.
రే, 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 రే. వదలరా, వదలరా. రే, రే, వదలరా, వదలరా, ముసలిరా, వదలరా, వదలరా. పట్టుకోకండి. వెళ్ళు. నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. రే, అన్నవరం డొక్కచించా. పట్టుకో. పట్టుకో. రేయ్. అనుభవించితిరా బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా? ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం నువ్వు ఒక్కడివి ఎంతసేపు కష్టపడతావు? నేను వచ్చేయనా? చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలేయొద్దు, మళ్ళీ కడగలేక చావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో. ప్రియా, ఆ? నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని, దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే. ఏమిటి ఆలోచన చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఎంతసేపు ఎవరనుకున్నావు? ఆ, ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో. తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా తప్పు. ఈ బావలింకేంట్రా బాబు? బాగా తమ్ము, శుభ్రంగా తమ్ము, పొలుసులన్నీ ఊడిపోయిందా తమ్ము, మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు, తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం నాకేయి, తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక, పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవు నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కిలో, కానీ మనం చెయ్యమే, అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు, వెళ్ళి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో సిగ్గు లేని కుటుంబంలో పుడితే పుట్టావు గానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అల్లా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో అత్తారిళ్లలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు నాకేంటి?